రా పెద్దరాణి అమ్మా, వెళ్దామా? అమ్మవారికి దండం పెట్టుకోవడం మర్చిపోయాం, సారీ. వెళ్దామా? కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఈమె ఇక్కడికెలా వచ్చింది? ఈమె పెదరాణి అమ్మతో కదా వెళ్ళింది. రాజావారు చిన్నరాణి ఉన్న బండి బాగా దూరం వెళ్ళిపోయింది. మీరు బాగానే ఉన్నారుగా? రాజమాత, మీరు చాలా మంచి పని చేశారు. రాజేశ్వరికి వేరే పథకం వేసే అవకాశమే ఇవ్వలేదు. ఈ రానాగారికి గాయత్రికి మధ్య ఎవరూ రాలేరు కదా. ఆమిర్ కోట్ నుంచి దూరంగా వెళ్లాల్సి వచ్చినందుకు ఓ బొమ్మలా ఎలా కూర్చుండిపోయిందో చూడు.
నవ్వుతారో నవ్వుకోండి పెదకోడలు గారు. ఈ రాత్రి గడిచాక మీరు ఆ గాయత్రి ఏడుస్తూనే ఉండాలి. నిజం బయటపడేలోపు రాజేశ్వరి తన పని చేసేస్తుంది. ఈ రాత్రి 3వ జ్యోతి వెలిగించాలన్న గాయత్రి కల నీరు గారిపోతుంది. ఉలకింతే తెలిసిందా ఒక్క చూపు తనివే తీరదు అది నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే అది చరిత్రమా ఒక్క చూపు తనివే తీరదు అది చిత్రమా నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది చరిత్రమా మన్మథుడే నా ప్రాయముగా మన్మథుడే నా ప్రాణముగా మన్మథుడే నా ప్రణయమని మన్మథుడే నాకిష్టమని చొక్క పొత్తుల్లో దాహం పెంచు తాటలో ఒక్కని ముందు మాత్రం సిగ్గునే మరువనా నా పడక తింటికి నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్ను ఏలుదొరా ఆఖరి వరకు నీతో ఉంటా కలవా నా ప్రేమ అందం నీకే రాసిస్తాలే నన్ను ఏలుదొరా ఆఖరి వరకు నీతో ఉంటా కలవా నా ప్రేమ పువ్వు పరిమళం ఎప్పుడు కలిసుండొచ్చు రానాగారు, కానీ ఒక ముళ్ళుని తీసేయడమే ఆలస్యం. గాయత్రి అనే ముళ్ళుని. ఈ ప్రేమ కథ పూర్తవ్వాలంటే ప్రేమించుకున్న వారు ప్రేమ ఇవ్వాలి, ప్రాణము ఇవ్వాలి. మేము మీకు ప్రేమనిచ్చాం రానాగారు. ప్రాణం గాయత్రి ఇవ్వాల్సి ఉంటుంది. వెళ్ళండి రానాగారు, గాయత్రి ప్రాణాలు తీసుకురండి. గాయత్రి ప్రాణాలు తీసుకురండి రానాగారు. ఇక అప్పుడు మీరు మేము శాశ్వతంగా ఒకటైపోతాం. వెళ్ళండి రానాగారు, గాయత్రిని చంపేయండి. వెళ్ళండి రానాగారు, గాయత్రిని చంపేయండి. గాయత్రిని చంపేయండి. గాయత్రిని చంపేయండి. ఆ కథ పేరేంటి? అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. ఆ రాజు చేతిలోనే చనిపోయింది రాణి. ప్రేమ పర్వతం అంత ఎత్తైంది అంటారు, కానీ పక్షులు ఆ పర్వతం మీదుగా ఎగిరి వెళ్తాయి. బహుశా నా ప్రేమ మీద నాకున్న నమ్మకం తప్పై ఉంటుంది. నేను అమ్మ ఇచ్చిన తాయెత్తుని కట్టి ఉండాల్సింది. నా ప్రేమకే గనక శక్తి ఉండుంటే రాణాగారి ఈ సమయంలో రాజేశ్వరితో కాదు, నాతో ఉండాల్సింది. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? వెళ్ళండి, వెళ్ళి ఆ డ్రైవర్ని పిలుచుకొచ్చి అతనికి సాయం చేయండి. ఆ బగ్గీని తప్పించండి.
కొంచెం త్వరగా చేయండి. ఈ రాజేశ్వరి ఇంకా అలానే కూర్చొనుందా బండిలో? ఏం చేస్తోంది ఇంతకీ? ఒకసారి వెళ్ళి చూసి రండి స్వర్ణ. వద్దొద్దు రాకుమారి, పాపం వారికి కునుకు పట్టేసిందేమో. పర్వాలేదు పెద్దరాణి అమ్మ, అయినా మేము ఒకసారి చూసొస్తాం. సరే. రాజేశ్వరి ఎత్తుకు పై ఎత్తు వేసిందన్నమాట. ఓరి దేవుడో, ఇంత మోసమా? ఎంతటి మోసగాళ్ళున్నారు ఈ ప్రపంచంలో. ఆ రాజేశ్వరి అక్కడుండి ఏం చేస్తోందో ఏమో. చాలా మంచి పథకమే వేసింది రాజేశ్వరి. కానీ తను ఎంత తెలివైన పథకం వేసినా సరే మాకా పథకాన్ని మట్టి కరిపించడం తెలుసు. రాజేశ్వరి మాతో పాటు రావడం లేదని మీరు మాతో ఎందుకు చెప్పలేదు? చెప్పండి. నేనే గెలిచాను. మన ఇద్దరి ప్రేమ ప్రపంచంలో అన్ని శక్తులకు మించినది. మన ప్రేమ గెలిచింది. నేను మీకేమీ కానివ్వను. మనం వీలైనంత త్వరగా రాజమహల్ చేరుకోవాలి. మేము అదే అనుకుంటున్నాం పెద్ద కోడలు గారు. కానీ ఏం చేస్తాం, ప్రతిసారి మనిషి సంకల్పం గెలవదు కదా. ఇప్పుడు చూడండి, అటేమో ఆ గుర్ర బండి ఇరుక్కుపోయింది, ఇలా చూడండి ఈ బండికేమో టైర్లో గాలి దిగిపోయింది. ఇక ఎలా వెళ్తాం? నడుచుకుంటున్నా? మనకంత సమయం లేదిప్పుడు. రాజేశ్వరి ఖచ్చితంగా ఏదో ప్రమాదం తలపెడుతుంది. మేము రాణా గారిని, రాణి గాయత్రిని ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల పడనివ్వం. ఈ రోజు మీ రాజమాతకి ఇదొక పరీక్ష. త్వరగా పదండి. వాయు వేగంతో మమ్మల్ని రాజమహల్కు చేర్చండి. త్వరగా పదండి. గాయత్రిని చంపేయండి. రాణి గాయత్రి, రాజమాత, రాణి, మీకేం కాలేదుగా? మీకేదైనా జరుగుంటే మేము మమ్మల్ని ఎప్పటికీ క్షమించుకోలేము. మేము ఇప్పుడే వస్తాం.
మాకు దారిలోనే అనుమానం కలిగింది రాజేశ్వరి మమ్మల్ని మోసం చేసిందని. కానీ తనెప్పుడు ఆ బొమ్మని కారులో పెట్టి ఇక్కడికి వచ్చిందో మాకు తెలీదు. తను రాణాగారిని వంచడానికే మహల్కొచ్చింది. కానీ రాణాగారు అన్నింటినీ వదిలిపెట్టి నా కోసం వచ్చేశారు. మీరు రాజేశ్వరితో అప్రమత్తంగా ఉండండి. ఆ విషనాగు ఎప్పుడైనా మిమ్మల్ని కాటు వేయగలదు. రాజమాత, ఆ నాగుపాము విషాన్ని ఇప్పుడు నేను కక్కిస్తాను. తను నా మాంగళ్యాన్ని కాటేయాలనుకుంది. ఇక తన పడగని తొక్కేసే సమయం వచ్చింది. రాణా గారు, మీరు తన అడ్డుని తొలగించారా? మీరు గాయత్రిని చంపేశారు కదా, చెప్పండి. మీరు గాయత్రిని చంపేశారా రాణా గారు? అది కూడా ఎవరికి తెలియకుండానా? రాణా గారు, మా హాల్లో అయితే ఎవరూ లేరు. మరి ఈ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రాణా గారు, మీరు ఒక పని చేయండి. మీరు అక్కడికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. ఆమీర్కోట్ రాణిగారు ఇంతలా కంగారు పడ్డమేంటి? నాకు తెలుసు నువ్వు మళ్ళీ మహల్లోకి ఎందుకు వచ్చావో. మహల్కి తిరిగి రావాల్సిందే కదా. ఒక రాణి తన కోటకి రాకపోతే ఇంకెక్కడికి వస్తుంది? తమ ఆజ్ఞలు కేవలం రాత్రులకి మాత్రమే పరిమితం అయితే అలాంటి రాణుల్ని ఏమంటారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక రాణాగారి మనసు గెలుచుకునే విషయం అంటావా? నా ప్రేమ ముందు నీ ఎత్తుగడలేవి పనిచెయ్యు. ఏ ప్రేమ గురించైతే నువ్వు అంతలా జపిస్తున్నావో అది కాసేపటి క్రితమే నా కౌగిల్లో ఉంది. ఇక ఒక్కసారి కౌగిల్లోకి వచ్చిందంటే దాన్ని పార్టీ మీదకి తీసుకురావడం. మంచితనాన్ని చేతకంతనం అనుకుంటే అలా అనుకున్న మూర్ఖులకు ఇలా జవాబు చెప్పడమే సరైంది. నాకు తెలుసు నువ్వు రాణాగారి మీద వశీకరణం ప్రయోగించావు. అయితే మరొకటి కూడా తెలుసుండాలి, వశీకరణం తలకి కాడిస్తుందని. నువ్వు మర్చిపోకు, తంత్రం తలకు మాత్రమే ఎక్కుతుంది, మనసు మీద కాదు. రాణాగారి మనసులో నేనే ఉండేదాన్ని, ఉన్నాను, శాశ్వతంగా ఉంటాను. నువ్వు నీ గెలుపుని గురించిన కలలు కనటం ఆపేసే. నీ రోజు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నీ అసలు స్వరూపాన్ని అందరి ముందు ఉంచుతాను. నీకెంత ధైర్యం! నీ హద్దుల్లో నువ్వు ఉండు రాజేశ్వరి. ఒక సుమంగళి తెగించిందంటే రాణి కానీ సిపాయిలు కానీ ఎవ్వరూ ఆపలేరు. మీరు చేసిందేమిటి రాణా గారు? మీకు ఒక మామూలు అమ్మాయిని చంపడం కూడా చేత కాలేదా? మీరు మేము చెప్పింది చెయ్యలేకపోతే రాణా గారు, మరి అప్పుడు అందుకు శిక్ష స్వయంగా విధించుకోవాల్సిందే, అవునా? దీన్ని తీసుకోండి.